కన్వెన్షన్ హాల్ నిజంగా అక్రమంగా నిర్మించినారా? యజమానులు ఎవరు? అసలు హైడ్రా ఎవరు? కన్వెన్షన్ హాల్ అద్దె తెలిస్తే షాక్ అవుతారు. ఇలాంటివి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివర వరకు చూడండి. ఒక స్టోను టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయటం మర్చిపోకండి. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అనేక నిర్మాణాలు కూల్చేసిన అధికారులు తాజాగా మాదాపూర్లోని హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్కు కూల్చేస్తున్నారు. చెరువును కబ్జా చేసి ఈ సెంటర్ నిర్మించారన్న ఆరోపణలతో కూల్చివేతలు ప్రారంభించారు. కన్వెన్షన్ హాల్ యజమానులు ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు నాగార్జున అక్కినేని మరియు ఆయన కుటుంబ సభ్యులు. ఈ హాల్ను వారి ఫ్యామిలీ నిర్వహిస్తుంది మరియు వారు ఈ వ్యాపారంలో చాలా మంది ప్రముఖులతో కలిసి పనిచేస్తున్నారు. కన్వెన్షన్ హాల్ స్థానికంగా హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంది. ఇది మాదాపూర్ సమీపంలో ఉన్నందువల్ల ఐటీ మరియు కార్పొరేట్ ఈవెంట్లు నిర్వహించడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. వేదిక విశేషాలు: ఇది వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, లాంచ్ ఈవెంట్లు మరియు ఇతర ప్రముఖ ఈవెంట్లకు ప్రసిద్ధి చెందింది. హాల్ మోడర్న్ డిజైన్, అధునాతన సౌకర్యాలు మరియు విస్తృత స్థలంతో నిర్మించబడింది. కన్వెన్షన్ హాల్ హైదరాబాద్లోని ప్రముఖ ఈవెంట్ వేదిక. ఈ హాల్ వివిధ రకాల ఈవెంట్లు, ఫంక్షన్ల కోసం అద్దెకు ఇవ్వబడుతుంది. అద్దె రేట్లు అనేక కారకాలను బట్టి మారుతుంటాయి. అందులో ఈవెంట్ రకం, గెస్ట్ల సంఖ్య, సౌకర్యాల ఎంపిక వంటి అంశాలు ఉంటాయి. కన్వెన్షన్ హాల్ రెంట్ వివరాలు: హాల్ అద్దె ధర మీ ఈవెంట్ పరిమాణం, కాలవ్యవధి మరియు సేవల ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. ఈ హాల్ అద్దె ధర సుమారు 3 లక్షలు నుండి 8 లక్షలు వరకు ఉంటుంది. స్టాండర్డ్ సేవలు: ఫర్నిచర్, సౌండ్ సిస్టమ్, డెకరేషన్ మరియు క్యాటరింగ్ వంటి సేవలు చేర్చుకోవచ్చు. కాగా హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్గా మారిన హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 12, 2024న జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పాటైన హైడ్రాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇది ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు మరియు ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి, చెరువులు మరియు సరస్సుల ఆక్రమణలను అరికట్టడానికి మరియు వదిలించుకోవడానికి ఏర్పాటు చేయబడింది. తాజాగా హైదరాబాద్ మాదాపూర్లోని కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ను ఆగస్టు 24వ తారీఖున ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున 3 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు. చెరువు FTL పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు. కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు. మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న తన ఆస్తి కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ప్రముఖ తెలుగు స్టార్ నాగార్జున అక్కినేని స్పందించారు. అతను ఇలా వ్రాశాడు: ఎక్స్లో ప్రస్తుతం ఉన్న స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్కు సంబంధించి చట్టవిరుద్ధమైన కూల్చివేతలకు బాధపడ్డాను. నా ప్రతిష్టను కాపాడటానికి మరియు దానిని సూచించడానికి కొన్ని వాస్తవాలను రికార్డ్ చేయడానికి ఈ ప్రకటన జారీ చేయడం సరైనదని నేను భావించాను. మేము చట్టాన్ని ఉల్లంఘించే చర్యలేవీ చేయలేదు. ఆ భూమి పట్టా భూమి, 1 అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం యొక్క వాదనల గురించి నటుడు మాట్లాడుతూ, కూల్చివేత కోసం ఇంతకుముందు అక్రమ నోటీసుకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్ మంజూరు చేయబడిందని చెప్పారు. ఈ రోజు స్పష్టంగా తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేత తప్పుగా జరిగింది. కూల్చివేతకు ముందు ఎటువంటి నోటీసు జారీ చేయలేదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పెండింగ్లో ఉన్న కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. మేము చేసిన తప్పుడు నిర్మాణాలు లేదా ఆక్రమణల గురించి ఏదైనా ప్రజల అపోహను సరిదిద్దే ఉద్దేశ్యంతో నేను దీన్ని రికార్డులో ఉంచుతున్నాను.
అధికారులు చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించి మేము కోర్టు నుండి తగిన ఉపశమనం పొందుతాము అని ఆయన తెలిపారు. మరి ప్రభుత్వం రైట్నా లేదా అక్రమంగా నిర్మించినారా మరిన్ని నిజాలుకి వెచ్చి చూడాలి. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.